హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము చికెన్ కబాబ్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ 1/2 కిలో స్కిన్లెస్ చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా సాల్ట్ వాటర్తో ఒక 2-3 సార్లు క్లీన్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. అలాగే సాల్ట్ టేస్ట్కి సరిపడా చూసుకొని యాడ్ చేసుకోండి. అలాగే పసుపు కొద్దిగా యాడ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదే ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. అలాగే ధనియా పౌడర్ ఒక 3/4 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. అలాగే ఇక్కడ నేను రైస్ ఫ్లోరు ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. అలాగే చికెన్ మసాలా పౌడరు ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేశాను. అలాగే ఇందులోకి పచ్చిమిర్చి ఒక 4 తీసుకొని ఈ విధంగా మధ్యలో కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే కరివేపాకు రెమ్మలు ఫ్రెష్గా ఉన్నవి కూడా యాడ్ చేసుకున్నాము. అలాగే ఇందులోకి పెరుగు ఒక 2 టేబుల్ స్పూన్ అంతా పెరుగును కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాము. అలాగే ఒక ఎగ్గును కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఈ విధంగా ఒక ఎగ్గును కూడా యాడ్ చేసేసి ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి మొత్తం కూడా కలిపేసుకోండి. ఇక్కడ నేను ఫుడ్ కలర్స్ ఏవి కూడా యాడ్ చేయట్లేదు. మీకు ఇష్టమైతే కలర్ఫుల్గా కావాలనుకుంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. నేనైతే హెల్తీ కాదని ఫుడ్ కలర్ని యాడ్ చేయట్లేదు. ఈ విధంగా ఇవన్నీ కూడా యాడ్ చేసి ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకుందాము. ఈ విధంగా బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ మొత్తం కూడా బాగా కలిసేటట్టు ఇలా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని ఇదంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఒక 2 అవర్స్ పాటు. మీకు టైం లేకపోతే అట్లీస్ట్ ఒక 1/2 అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మసాలా అంతా పట్టి చక్కగా ఉంటుంది కబాబ్ మనం తినేటప్పుడు. ఒక 2 అవర్స్ తర్వాత తీసి చూద్దాము. చూసారు కదా, ఈ విధంగా చక్కగా 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుండి తీసేసి మొత్తం కూడా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాము. ఈ విధంగా కలిపేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా ప్యాన్ ఎన్ని సరిపోతాయి అన్ని ఈ నూనెలో యాడ్ చేసేసుకుందాము. ఈ విధంగా ఒక్కొక్కటిగా ఆయిల్లో ఎన్ని సరిపోతాయో చూసుకొని ప్యాన్ పట్టే అన్ని యాడ్ చేసేసుకోండి ముక్కలు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కబాబు చాలా టేస్టీగా ఉంటుందండి. మనకు రోడ్ సైడ్ దొరికే కబాబ్ లాగానే ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పైనంతా క్రిస్పీగా లోపలంతా జ్యూసీగా చాలా బాగుంటుంది. మనం ఫ్లేమ్ని బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ముక్కల్ని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నట్టయితే లోపల నుండి ముక్కలంతా కూడా కుక్ అయ్యి చక్కగా ఫ్రై అవుతాయి లోపల నుండి. ఒకేసారి హై ఫ్లేమ్ పెట్టద్దు. ఈ విధంగా ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి ఇలా తిప్పుకుంటూ రెండో వైపు కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఈ ముక్కలన్నీ కూడా తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇవన్నీ కూడా తీసేసి రిమైనింగ్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఇదే ఆయిల్లో ఇదే ప్రాసెస్లో ఇలానే ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినటువంటి చికెన్ కబాబ్ అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ విధంగా మొత్తం కూడా ఒక గిన్నెలోకి యాడ్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే ఆనియన్స్ పెట్టుకొని చాలా చక్కగా రెడీ అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.